నమస్తే. వెల్కమ్ టు సో ఆస్ట్రాలజీ. సో, ఈ ఆగస్ట్ 19 నుంచి అక్టోబర్ 30 మధ్యలో కర్కాటక రాశిలోని ఆశ్లేష నక్షత్రంలో జరగబోయే గురుడి గోచార సంచారం వల్ల మీ వృషభ రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులుంటాయి అండ్ మీరు ఎలాంటి ఫలితాలనేది ఫేస్ చేస్తారో అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఇంకో 10 మంది ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట మన ఛానల్ అయితే. సో, ఇక హెల్ప్ అనేది చేయండి. అండ్ ఒక వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్‌మెంట్ ఏంటంటే మన విశ్వద ఆస్ట్రాలజీలో ఇప్పటి నుండి ఈ రోజు నుండి వాస్తు కన్సల్టేషన్స్ కూడా స్టార్ట్ చేయబడుతున్నాయన్నమాట. సో, నేను ఛానల్ పెట్టి 2 ఇయర్స్ ప్లస్ అయినప్పటికీ కూడా నేను ఎందుకు ఇన్ని రోజులు స్టార్ట్ చేయలేదంటే, సో, క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఎవరు వాస్తు ఎక్స్పర్ట్స్ ఇప్పటివరకు దొరకక నేను స్టార్ట్ చేయలేదు. సో, ఇప్పుడు చాలా రీసెర్చ్ తర్వాత ఈ 2 ఇయర్స్ మొత్తం రీసెర్చ్ తర్వాత మంచి వాస్తు ఎక్స్పర్ట్స్ అనేది ఫైండ్ ఔట్ చేశాను. ఒక్కొక్కరికి 15, 20 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారిని ఫైండ్ ఔట్ చేశాను. సో, వారు మీకు వాస్తు కన్సల్టేషన్స్ అనేది కంప్లీట్‌గా ప్రొవైడ్ చేస్తారు. అది కూడా లైవ్ వీడియో కాల్‌లో కనెక్ట్ అయ్యి మీకు రియల్ టైమ్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ రెక్టిఫికేషన్స్ కావచ్చు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో, కాబట్టి మీరు ఆ వాస్తు కన్సల్టేషన్స్ కోసం కూడా మనల్ని సంప్రదించొచ్చు. అండ్ కింద డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ దీని గురించి ఇంకొంచెం ఎక్స్‌టెన్సివ్‌గా వీడియో లాస్ట్‌లో చెప్పాను. సరే, ఇంక మనం ఫర్దర్‌గా టైం ఎక్కువ తీసుకోకుండా ఇంక వీడియోలోకి గనుక వెళ్తే, ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం అనేది కర్కాటక రాశిలో ఉంటుంది. ఆ కర్కాటక రాశి మీకు తృతీయ స్థానం అనేది అవుతుందనమాట. సో, తృతీయ స్థానం అయ్యి ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు మీకు ద్వితీయ పంచమాధిపతి అవుతాడు. అండ్ గురుడు అష్టమ లాభాధిపతి అవుతాడు. ఇది బేసిక్ చార్ట్ కన్‌స్ట్రక్షన్ లాగా ఒక బేసిక్ డీటెయిల్స్ ఇవి. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మెయిన్ ప్రెడిక్షన్స్ చెప్తా. సో, ఈ గోచారం వల్ల ఫస్ట్ మేజర్‌గా మీ లైఫ్‌లో ఇంప్రూవ్‌మెంట్ అయ్యేది మీ కమ్యూనికేషన్ అనమాట. ఎందుకంటే తృతీయ స్థానం అంటే నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను వీడియోస్‌లో. తృతీయ స్థానం అంటే మీకు ఎఫెక్టివ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఎమోషనల్ ఎక్స్‌ప్రెసివ్ కమ్యూనికేషన్ అనమాట. సో, ఎట్లా చెప్పాలంటే నార్మల్ సెకండ్ హౌస్ అంటే ఏంటంటే అది కూడా కమ్యూనికేషన్ నార్మల్‌గా మాట్లాడడం. థర్డ్ హౌస్ అంటే ఏంటంటే ఎక్స్‌ప్రెసివ్ వే ఆఫ్ స్పీకింగ్ అనమాట. సో, మీరు మాట్లాడుతున్న మాటలు ఒక ఎమోషన్ యాడ్ చేసి, అటాచ్ చేసి మాట్లాడడం తృతీయ స్థానం. అంటే ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఒక ఇంటెన్సిటీతో మీకు ఎట్లైనా అర్థం అవ్వాలనే ఒక భావంతో క్లియర్‌గా ఒక ఎమోషన్‌ని అటాచ్ చేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇది థర్డ్ హౌస్ అనమాట. అదే నేను నార్మల్‌గా ఇట్లా ఇట్లా సైలెంట్‌గా ఫేస్‌ని న్యూట్రల్‌గా పెట్టుకొని చెప్పుకుంటూ పోయాననుకోండి అది సెకండ్ హౌస్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే. ఇట్లా ఈ థర్డ్ హౌస్ అనేది క్విక్‌గా ఇంప్రూవ్ అవ్వడం మూలాన మీకిక్కడ కమ్యూనికేషన్‌లో బెటర్‌మెంట్ ఉంటుంది. అవతల వారికి మీరు చెప్పేది క్లియర్‌గా అర్థమయ్యే తత్వం అనేది వస్తుంది. అండ్ మీరు క్లియర్‌గా చెప్పగలుగుతారు కూడా ఈ యొక్క యాక్టివేషన్ మూలాన. అండ్ దీనివల్ల ఏంటంటే మీకు కమ్యూనికేషన్‌కి సంబంధించిన ఫీల్డ్స్‌లో గనుక మీరుంటే లైక్ డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా, సేల్స్, టీచింగ్ ప్రొఫెషన్, ఆస్ట్రాలజీ ప్రొఫెషన్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి కదా కమ్యూనికేషన్ ఫీల్డ్స్ అంటే. సో, ఈ కన్సల్టేషన్ సర్వీసెస్ కావచ్చు, టెలికాలింగ్‌కి సంబంధించి గాని, ఐటీ ఇండస్ట్రీస్ గానీ, ఇట్లా కంప్లీట్‌గా వీటిల్లో ఉన్న వారందరికి కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ అనేది జరుగుతుంది. అండ్ మీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ వల్ల చాలా మంచి ఆపర్చునిటీస్‌ని కూడా తెచ్చుకుంటారన్నమాట ఈ టైం పీరియడ్‌లో. అండ్ ఇది ఫస్ట్ మేజర్ పాయింట్. ద సెకండ్ పాయింట్ గనుక చూసుకుంటే, సెకండ్ పాయింట్ ఇది తృతీయ స్థానం యొక్క తత్వాన్ని తీసుకోవడం. సో, తృతీయ స్థానం అనేది కామ్య స్థానం అనమాట. సో, కోరికల్ని, డిజైర్స్‌ని సూచించే స్థానం తృతీయ స్థానం. సో, నేను కొంచెం ఫాస్ట్‌గా చెప్తున్నాను గనుక మీకు అనిపిస్తే కొంచెం వీడియోని ఒక 0.75, 0.8x పెట్టుకొని చూడండి. సో, ఎందుకంటే నేను చెప్ చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకింకా. సో, లెంత్ అయిపోతే కూడా ఎవరు చూడరు. అది కూడా గమనిస్తూ ఉండండి. నేను ఎంత బాగా చెప్పినా సరే లెంత్ అయిపోతే చూడట్లేదు ఎవరు కూడా. సో, కాబట్టి నేను తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నార్మల్‌గా చెప్పుకుంటూ వెళ్తా. మీకు కొంచెం ఫాస్ట్ అనిపిస్తే వీడియోని స్లో చేసుకోండి. ఓకే. సరే, ఫైన్. ఇక్కడ తృతీయ స్థానం కామ్య స్థానం అనమాట. ఇక్కడ అదే తృతీయ స్థానంలోకి లాభస్థానాధిపతి. లాభస్థానం అంటే కామ్యాల్ని సిద్ధించే స్థానం అనమాట. సిద్ధించే అంటే ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ డిజైర్స్ అనమాట. సో, సింపుల్‌గా ఫుల్‌ఫిల్ చేయడం. ఆ యొక్క డిజైర్ ఫుల్‌ఫిల్‌మెంట్‌కి సంబంధించిన అధిపతి అయిన గురుడు తృతీయ స్థానంలోకి రావడం మూలాన సో, మీ లైఫ్‌లో మీకున్న కోరికలు కావచ్చు, అది ఎనీ కైండ్ ఆఫ్ కోరికలు. సో, కోరికలంటే ఎప్పుడు కూడా సెక్సువల్ సైడే ఆలోచించకుండా మెటీరియలిస్టిక్ సైడ్ కూడా ఆలోచించాలి. సో, మీరు పలానా మొబైల్ కొనాలి, పలానా కారు కొనాలి, లేదా పలానా స్టేజ్‌లోకి నేను లైఫ్‌లో గ్రో అవ్వాలి. ఇవన్నీ కూడా కోరికలే అనమాట. సో, ఎవ్రీథింగ్ మీకు ఆ డిజైర్స్ పైన లైఫ్ అంతా కూడా డిజైర్స్, ఎమోషన్స్ పైన లైఫ్ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఈ టైం పీరియడ్‌లో మీ డిజైర్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది చాలా వరకు జరుగుతుందనమాట. సో, డిజైర్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మీరు స్టార్ట్ చేయాలి. అది కూడా ఒక డిజైర్, అది కూడా ఒక కోరిక. స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలి. అది కూడా ఒక కోరిక. సో, ఖచ్చితంగా మీరు ఏదైనా స్టార్ట్ చేసి సక్సెస్ అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇంతే అనమాట. సో, థర్డ్ హౌస్ అనేది మీరు తీసుకున్న ఇనిషియేషన్స్‌ని సక్సెస్ చేసే స్థానం కూడా. సో, ఈ విక్రమ స్థానం అని కూడా అంటారు. సో, కాబట్టి మీరు ఏదైనా కొత్తవి స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నా సరే ఈ టైం పీరియడ్‌లో స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది చాలా బావుంటుంది. బ్రదర్స్‌కి సంబంధించి సిస్టర్స్‌కి సంబంధించి కూడా యంగర్ వన్స్ అనమాట. మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వీరికి సంబంధించిన స్థానం ఈ తృతీయ స్థానం. సో, ఇక్కడ పర్టిక్యులర్‌గా వీరితో ఏదైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యున్నా,
వీరితో ఏదన్నా మనస్పర్ధలు వచ్చున్నా సరే అవన్నీ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి. అండ్ ఆ యొక్క డిస్టెన్సెస్ అన్ని కూడా తగ్గి మళ్ళీ ముందులాగా బాగా కలిసి ఉంటారనమాట. మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో వచ్చిన ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. అండ్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా రిజల్ట్స్ అనేది వస్తాయన్నమాట. ఎందువల్ల అంటే ఈసారి గురుడు అతిచార గురుడు. అతిచార గురుడు అంటే కొంచెం ఫాస్ట్ మూవింగ్ జూపిటర్ ప్లానెట్ అనమాట. సో, కాబట్టి అతిచారం యొక్క ఎఫెక్ట్ వల్ల కూడా మీకు కొంచెం ఫాస్టర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో, మీరు ఏదైనా కొత్తవి స్టార్ట్ చేయాలనుకుంటుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. వెంటనే ఈ గ్రహణాలు ఈ ఆగస్ట్ 12 ఉంది. మళ్ళీ చంద్రగ్రహణం అనేది ఈ నెలాఖరికి ఉంది. సో, ఈ టైం దాటిన వెంటనే మీరు స్టార్ట్ చేసేయండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుందన్నమాట. సో, కాబట్టి ఇదొక మెయిన్ ప్రిడిక్షన్. సో, చెప్తున్నారు. సో, ఈ టైం పీరియడ్‌లో కావచ్చు, ఈ సంవత్సరంలో మనకి ఇండియాలో ఎలాంటి కైండ్ ఆఫ్ గ్రహణాలు లేవు అనేసి. బట్ నా అబ్జర్వేషన్‌లో ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో, మనం ఎన్ని శ్లోకాలు, ఎన్ని పద్యాలు చెప్పి అది లేదు, ఇది లేదని చెప్పినా కూడా ఖచ్చితంగా ఆ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. దీనికో ఈ ఈ మాట నేను చెప్పినందుకు చాలా వరకు నచ్చకపోవచ్చు చాలామందికి. సో, పెద్ద పెద్ద పండితులు, పెద్ద పెద్ద గడ్డం వేసిన వాళ్ళే లేదని చెప్తుంటే మీరు ఉందని చెప్తున్నారే అని. అది ఇంకా మీ ఇష్టం. మీరు ఫాలో అయితే అవ్వచ్చు, లేదంటే లేదు. సో, ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా స్కిల్ డెవలప్‌మెంట్. సో, తృతీయ స్థానం అనేది ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసి సక్సెస్ ఇచ్చే స్థానం అని కూడా చెప్పాను కదా! సో, యాస్ వెల్ యాస్ అది మీ స్కిల్స్‌ని కూడా డెవలప్ చేసే స్థానం అనమాట. ఎనీ కైండ్ ఆఫ్ స్కిల్స్. సో, మీరు ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారు. ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావచ్చు, ఇంకేదైనా సరే కోడింగ్ కావచ్చు, ఏదైనా మీరు నేర్చుకోవాలనుకుంటున్నా, స్కిల్ డెవలప్‌మెంట్ చేసుకోవాలనుకుంటున్నా ఖచ్చితంగా చాలా వరకు సక్సెస్ అనేది ఉంటుంది. సో, మీరు ఏదైనా పైథాన్ నేర్చుకోవాలి, జావా నేర్చుకోవాలి, ఎస్‌క్యూఎల్ నేర్చుకోవాలి, ఇంకా చాలా ఉంటాయి కదా! సో, ఇట్లాంటివన్నీ డెవలప్ చేసుకోవాలంటే కూడా చాలా వరకు సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో, మీరు ఈ టైం పీరియడ్‌లో ఏదైనా ఒక కోర్స్‌లో జాయిన్ అయినా, ఏదైనా ఒక కోర్స్ అనేది తీసుకొని, ఏదైనా ఒక స్కిల్ సెట్‌ని నేర్చుకోవడం స్టార్ట్ చేసినా, అది మీకు వృధాగా అయితే పోదు. జీవితంలో ఎప్పటికీ ఉపయోగపడుతుందన్నమాట ఖచ్చితంగా. నార్మల్‌గా కొన్ని కొన్ని స్కిల్స్ మనం నేర్చుకొని మనకి జీవితంలో ఉపయోగపడకుండా ఆగిపోతూ ఉంటాయి కదా! సో, అలా కాకుండా ఈ టైం పీరియడ్‌లో మీరు నేర్చుకునే స్కిల్ అనేది 100కి 110% ఖచ్చితంగా మీ లైఫ్‌లో అది ఉపయోగపడే స్కిల్లే అవుతుందన్నమాట. సో, కాబట్టి ఆ యొక్క బ్లెస్సింగ్ జూపిటర్ ప్లానెట్ ప్రొవైడ్ చేస్తారు. సో, కాబట్టి డెఫినెట్‌లీ మీరు ఆ యొక్క స్కిల్స్‌ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ యొక్క ఆశ్లేష నక్షత్రానికి సంబంధించి ఇంకొంచెం సబ్జెక్టివ్ అనాలిసిస్ గనుక చూసుకుంటే మీకిక్కడ అదొక పాయిజనస్ నక్షత్రంగాను, ఒక డేంజరస్ నక్షత్రంగాను అండ్ బుధకేతువుల నక్షత్రాలు గన్నాంత నక్షత్రాలు అంటారు కదా! ఒక గన్నాంత నక్షత్రంగాను కొంచెం పరిగణించి కాస్త చెప్తూ ఉంటారు. బట్ అదే పాయిజనస్ నక్షత్రం అనేది అదే ఒక డేంజరస్ నక్షత్రం అనేది మీరు గనక రైట్ ఎఫర్ట్ అండ్ ఎథికల్ బిహేవియర్‌తో గనక మీ లైఫ్‌ని లీడ్ చేస్తే చాలా వరకు మీకు పాజిటివ్ రిజల్ట్స్‌నైతే ఇస్తుంది. ఎందుకంటే పంచమాధిపతి యొక్క నక్షత్రం అది. సో, కాబట్టి ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చి తీరాల్సిందే. సో, మీ బిజినెస్‌లో కానీ, లైఫ్ గ్రోత్‌లో కానీ, పూర్వపుణ్యంలో కానీ అన్నిట్లో కూడా. సో, జస్ట్ మీరు కాస్త ఎథికల్‌గా ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ అన్‌ఎథికల్ బిహేవియర్స్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఐ మీన్ చెత్త విషయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వడం గానీ, ఇలాంటివి చేయకూడదు. ఎందుకని ఇలాంటి మాట అనాల్సొచ్చిందంటే, మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా థర్డ్ హౌస్ అనేది డిజైర్స్‌కి సంబంధించిన స్థానం అనమాట. ఈ టైం పీరియడ్‌లో సెక్సువల్ డిజైర్స్ కూడా చాలా వరకు పెరిగిపోతాయి. ఆ పెరిగిపోవడం వల్ల కాస్త అనెథికల్ బిహేవియర్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం కానీ, కాస్త మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇట్లా అవ్వడం కానీ అన్నీ కూడా ఉంటుంది. అంటే అన్నీ కూడా మనం ఆన్‌లైన్‌లో చెప్పకూడదు. సో, కాబట్టి నేను కట్ చేసి చెప్తున్నా అర్థం చేసుకుంటారని. సో, ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం వెనీరియల్ డిసీజెస్‌ని కూడా సూచిస్తుందనమాట. వెనీరియల్ డిసీజెస్ అంటే ఎస్టీడీ కేటగరీ, సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ కేటగరీస్ అనమాట. సో, ఇట్లా వెనీరియల్ డిసీజెస్‌ని కూడా సూచిస్తుంది కాబట్టి, ఈ టైం పీరియడ్‌లో మీరు ఎనీ కైండ్ ఆఫ్ అనెథికల్ సెక్సువల్ బిహేవియర్స్‌లో ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఖచ్చితంగా అది ఎఫెక్ట్ కొట్టేస్తుంది. చాలా వరకు హెల్త్‌లో నాశనం అయిపోతుందనమాట. సో, లైఫ్ అనేది చాలా ఇబ్బంది పడిపోతుంది. సో, కాబట్టి ఈ టైం పీరియడ్‌లో మోస్ట్ ఎథికల్‌గా ఉండండి. అండ్ చాలా వరకు హార్మ్‌లెస్‌గా ఉంటుందనమాట. ఎథికల్‌గా ఉన్నారంటే అండ్ రైట్ పాత్‌లో గనుక నడవగలిగారు అంటే. సో, ఇది అందరూ చెప్పరు మీకు. సో, ఏ ఆస్ట్రాలజీ ఛానెల్‌లో కూడా నాకు తెలిసినంత వరకు ఇది ఖచ్చితంగా చెప్పి ఉండరు. సో, ఎందుకంటే ఒక కాంట్రోవర్సీ క్రియేట్ అవుతుంది. అందరికీ ఆ పాయింట్ నచ్చదు అనేసి కొంచెం చెప్పరనమాట. సో, కాకపోతే ఆస్ట్రాలజీ అనేది చెప్తున్నామంటే ఖచ్చితంగా మీరు బెటర్‌మెంట్ కోసం చెప్తామనమాట. సో, కాబట్టి ఏది దాచిపెట్టుకోకూడదనే ఉద్దేశంతో నేను అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇదొకటి. సో, నెక్స్ట్ ఇంకా యాస్పెక్ట్స్ కనుక చూసుకుంటే, గురుడు పంచమ, నవమ దృష్టులు, విశేష దృష్టి అనేది సప్తమ లాభ స్థానాల పైన ఉంటుంది. అండ్ సాధారణ దృష్టి అనేది నవమ స్థానం పైన ఉంటుందన్నమాట. సో, వీటిని ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, విశేష దృష్టి, పంచమ దృష్టి సప్తమ స్థానం పైన ఉండడం వల్ల ఈ టైం పీరియడ్‌లో ఇది అత్యంత ముఖ్యమైనది. ఇది బెస్ట్ పాయింట్ అనమాట. మ్యారేజ్ కోసం చూస్తున్న వారికి ఖచ్చితంగా కుదురుతుంది ఈ టైం పీరియడ్‌లో. ఎందుకంటే
థర్డ్ హౌస్, సెవెంత్ హౌస్, 11th హౌస్ ఈ 3 కూడా ఒక్క స్థానం నుంచి ఇంకొక స్థానం ఐదో స్థానాల్లో ఉంటాయి. సో 3 నుంచి 7వ స్థానం 5వ స్థానంలో, 7 నుంచి 11వ స్థానం 5వ స్థానంలో ఉంటుందన్నమాట. అంటే ఈ 3 కూడా ఒక ట్రయనల్ పొజిషన్స్, ఒక ట్రయాంగిల్‌ని ఫార్మ్ చేస్తాయి. అంటే ఈ 3 కూడా ఈ యొక్క ధర్మ త్రికోణాల్లాగా కావచ్చు, ఇట్లా ఈ కామ్యాలకు గానీ, ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ డిజైర్స్‌కి కానీ ఒక త్రికోణ స్థానాల్లాగా యాక్ట్ చేస్తాయన్నమాట. సో కాబట్టి ఈ టైం పీరియడ్‌లో థర్డ్ హౌస్ అనేది కమిట్మెంట్స్, 7th హౌస్ అనేది మ్యారేజ్, 11th హౌస్ అనేది ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ డిజైర్. మ్యారేజ్ అవ్వాలి అనే ఒక డిజైర్ ఫుల్‌ఫిల్ అవ్వడం అండ్ ఒక కొత్త పర్సన్ మన లైఫ్‌లోకి ఎంటర్ అవ్వడం, న్యూ సోషల్ సర్కిల్ అనేది ఫార్మ్ అవ్వడం. మీరు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న, అబ్బాయిని పెళ్లి చేసుకున్న, వాళ్ళ ఫ్యామిలీ పరిచయం అయ్యి, వాళ్ళ బంధువులు మీకు పరిచయం అయ్యి, మీ 11th హౌస్ అనేది ఎక్స్‌పాండ్ అవుతుంది కదా! సో సింపుల్‌గా ఇలా అన్నమాట. థర్డ్ హౌస్ అనేది మీరు పెళ్లి చేసుకోవడం, ఒప్పబడడం, అగ్రీమెంట్, కాంట్రాక్ట్స్, అగ్రీమెంట్ అండ్ కాస్త విల్లింగ్‌నెస్ అంటారు కదా! ఆ విల్లింగ్‌నెస్ థర్డ్ హౌస్ అన్నమాట. ఈ థర్డ్ హౌస్ యాక్టివేట్ అయింది. మళ్ళీ 7th హౌస్ అనేది మ్యారేజ్ అండ్ స్పౌస్‌కి సంబంధించిన స్థానం. అపోజిట్ పర్సన్, అపోజిట్ సెక్స్. సో ఇట్లా ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం ఇది 7th హౌస్. 11th హౌస్ అనేది ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ డిజైర్. పెళ్లి అవ్వాలనే డిజైర్ ఫుల్‌ఫిల్ అవ్వడం. ఇట్లా అన్నీ 3 ఒకేసారి యాక్టివేట్ అవ్వడం వలన ఈ టైం పీరియడ్‌లో మ్యారేజ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఎవరైనా మ్యారేజ్ కోసం చూస్తూ ఉండి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నా సరే ఈ టైం పీరియడ్‌లో మ్యారేజ్ అనేది కుదురుతుంది. ఫిల్టర్స్ మరీ ఓవర్‌గా పెట్టుకోకుండా కాస్త వచ్చిన మ్యాచెస్‌ని చూస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ కాంబినేషన్ అనేది 90% పాజిటివ్, 10% నెగెటివ్. నెగెటివ్ ఎక్కడొస్తుందంటే థర్డ్ హౌస్‌లో గురుడు ఉన్నవారు ఫిలాసఫీ ఎక్కువ చెప్తారనమాట. సో ఫిలాసఫీ ఎక్కువ చెప్తారు అండ్ ఫిల్టర్స్ ఎక్కువ పెట్టుకుంటారు. నాకు ఈ కలరే ఉండాలి అమ్మాయి, ఇంత హైటే ఉండాలి, ఇంత జుట్టు ఉండాలి, ఇట్లా కంప్లీట్‌గా ఇట్లాగే మాట్లాడాలి, వాయిస్ ఇంత స్వీట్‌గా ఉండాలి, ఇట్లా కంప్లీట్‌గా అతి ఫిల్టర్స్ అనమాట. అవసరం లేని పనికిమాలిన ఫిల్టర్స్ అన్నీ ఎక్కువ పెట్టుకుంటారు. అలా ఉండడం వల్ల మ్యాచెస్ అన్నీ కూడా వెనక్కిపోతాయి. సో కాబట్టి ఈ టైంలో ఓవర్ ఫిల్టర్స్ పెట్టుకోకుండా రియాలిటీలో ఉండి వచ్చిన మ్యాచెస్‌ని ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా కుదురుతాయి. సో ఇదనమాట. ఈ యాస్పెక్ట్స్ వల్ల యాక్టివేషన్ అయ్యే మేజర్ పాయింట్స్. సో ఇంకా ఉంది చెప్పాల్సినది. ఇప్పటికే లెంతీ అయింది. ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తా. ఇంకా 7th హౌస్ పైన యాస్పెక్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే బిజినెస్‌లో గ్రోత్‌ని తీసుకొస్తుంది. సో మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ బిజినెస్ అన్నా చేస్తూ ఉండండి. బిజినెస్‌లో గ్రోత్‌ని తీసుకొస్తుంది. బిజినెస్ పార్ట్నర్స్‌ని జాయిన్ చేసుకోవడానికి కూడా ఇది మంచి టైం పీరియడ్. అండ్ బిజినెస్ పార్ట్నర్స్‌తో ఏదైనా మనస్పర్ధలు అయినా సరే క్లియర్ అవుతాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మ్యారిటల్ లైఫ్‌లో ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా కూడా అవన్నీ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా ఇది నా ప్రాబ్లమ్, ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నానంటే దాంట్లో బాగా కనెక్ట్ అవుతుందంటే ఎక్కువ సేపు ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తూ ఉంటాను అనమాట. సో దానివల్ల వీడియో లెంతీ అయిపోతూ ఉంటుంది. సరే ఫైన్. మొత్తానికి అది మీకు ఉపయోగపడితే చాలు. నెక్స్ట్ ఇంకా నైన్త్ ఆస్పెక్ట్ ఆన్ 11th హౌస్. సో సోషల్ సర్కిల్ అనేది చాలా వరకు బెటర్‌మెంట్ అవుతుంది. ఎల్డర్ బ్రదర్స్‌తో, ముఖ్యంగా మీ అన్న, అక్క, ఎల్డర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనమాట. మీకు ఎల్డర్స్ సింపుల్‌గా మీకంటే పెద్దవాళ్ళు. వారితో మీకేదైనా మనస్పర్ధలు అయ్యున్నా, వారితో ఏదైనా చిన్న చిన్న గొడవలు అయ్యున్నా అవన్నీ కూడా క్లియర్ అయ్యి అన్నీ కూడా చాలా వరకు బెటర్‌మెంట్ అవుతుంది. అండ్ సోషల్ సర్కిల్ కూడా బెటర్‌మెంట్ అవుతుంది. ఫ్రెండ్స్‌తో కూడా మంచి రిలేషన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. అండ్ ఎక్కువగా మీ ఓల్డ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎప్పుడో విడిపోయిన బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు, మళ్ళీ రీయూనియన్ అయ్యే అవకాశాలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఈ టైం పీరియడ్‌లో. అండ్ ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ కూడా బాగా వస్తుంది. అది మాట సహాయం కావచ్చు, డబ్బు సహాయం కావచ్చు, ఏదైనా కానీ ఇవన్నీ కూడా బాగా వస్తాయి. సో సింపుల్‌గా అన్నీ బాగున్నాయి. సో ఈ గోచారం వల్ల మీకు లైఫ్‌లో అన్ని విషయాల్లో ఇంప్రూవ్‌మెంట్ ఉంది. జస్ట్ హెల్త్‌లో అనెథికల్ బిహేవియర్ అనేది చేశారు అంటే హెల్త్‌లో ఇబ్బందొచ్చేస్తుంది. అండ్ ఇలాంటివన్నమాట. సో కొంచెం అర్థం చేసుకొని వీటి పరంగా మీరు బాగా స్ట్రిక్ట్‌గా లైఫ్ అనేది మెయింటైన్ చేయండి. సో ఇదనమాట ఈ వీడియో అయితే. సో ఆల్మోస్ట్ అన్ని ఇన్‌సైట్స్ ప్రొవైడ్ చేశాను. సో పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నీ చెప్పాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. దీన్ని బట్టి మీరు పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొని బాగా రిజల్ట్స్ వస్తాయి మీకైతే ఖచ్చితంగా. అండ్ సో మీరు అస్ట్రాలజీని గనుక ఒక భయంతోనో, అత్యుత్సాహంతోనో కాకుండా ఒక లైఫ్‌ని కరెక్షన్ టూల్ లాగా, ఒక లైఫ్‌ని బెటర్‌మెంట్ చేసే టూల్ లాగా చూస్తే గనక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబర్ కమ్యూనిటీలో మీ జీవితానికి ఉపయోగపడే ఇలాంటి మంచి విలువైన వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటాను. ఇంత డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్స్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటాను. సో ఖచ్చితంగా మీకు అవి చాలా ఉపయోగపడతాయన్నమాట. సో వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీలైతే ఒక 10 మందికి షేర్ చేయండి. ఒకరిద్దరికైనా అట్లీస్ట్ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా ఏంటంటే సో యూట్యూబ్ అనేది అల్గోరిథం అనేది ఇంకొక 10 మందికి ఎక్కువ మందికి పుష్ చేస్తుంది. సో వారికి కూడా ఉపయోగపడుతుందన్నమాట మన వీడియో అయితే. వారికి ఉపయోగపడుతుంది. మన ఛానల్ గ్రో అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. సో తద్వారా మీరు ఒక డిజిటల్ హెల్ప్ చేసిన వారు అవుతారు. అండ్ మీ జాతకంలో గురుడు కూడా చాలా వరకు బెటర్‌మెంట్ అవుతాడు. అలా డిజిటల్ ఏదో ఒక హెల్ప్ చేసినా సరే, ఏ హెల్ప్ చేసినా మన గురుడు బెటర్‌మెంట్ అవుతాడనమాట. అట్లా ఇలాంటి సహాయాలు మీకు కూడా ఎక్కడో ఒకడి నుంచి వస్తాయి ఖచ్చితంగా. సో ఇదొక లాజికల్ పాయింట్. మీకు కనెక్ట్ అయితే గనుక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా లాస్ట్‌లీ ఇంకా వాస్తుకు సంబంధించి చెప్పాను కదా! ఫస్ట్‌లో చెప్పినట్లుగా. సో వాస్తు కన్సల్టేషన్స్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఈ రోజు నుంచే కూడా స్టార్ట్ చేస్తున్నాం. మీరు ఈ వీడియో చూసే టైం పీరియడ్‌కి అయిపోయింది కంప్లీట్‌గా.
సో, మీరేదైనా చెక్ చేపించుకోవాలంటే కూడా మీకు ఆ ఫీలింగ్ ఉంటే గనుక ఆఫీస్‌లో ఏదో డైరెక్షన్‌లో ఏదో కొంచెం ప్రాబ్లమ్ ఉంది. లేదా మీ షాప్ సరిగ్గా జరగకుండా ఉండి డైరెక్షన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంది. ఇట్లా ఏదైనా చూపించుకోవాలి. ఇంకా రెక్టిఫికేషన్స్ చేసుకోవాలి. ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. దానికి ఏదైనా రెక్టిఫికేషన్స్ చేసుకోవాలనుకుంటే గనుక మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లైవ్ వీడియో కాల్‌లో మొత్తం అంతా ఇంటి కావచ్చు, ఇంటి వాతావరణాన్ని కావచ్చు అన్నీ పరిశీలించి మీకు క్లియర్‌గా ఒక గైడెన్స్ ప్రొవైడ్ చేసి రెక్టిఫికేషన్స్ అన్నీ కూడా చెప్తారు. సో, అదనమాట. సో, కింద కనిపిస్తున్న నెంబర్‌కి, డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. సారీ ఇంకా ఉన్నాయి. సో, మన విశ్వద అస్ట్రాలజీలో నెక్స్ట్ ఇంకో 2 మంత్స్‌లో చాలా బిగ్ చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ మనకి ఇంకా నక్షత్ర సిరీస్ కావచ్చు, నక్షత్ర పీడిఎఫ్స్ కావచ్చు అన్నీ కూడా లాంచ్ చేయాలనుకుంటున్నాను. చాలా ఎక్స్‌టెన్సివ్ రిసర్చ్‌తో అసలు మీ లైఫ్‌లో యాక్టివేషన్ ఏజెస్‌తో సహా లాంచ్ చేయాలనుకుంటున్నా. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే మీరు లాస్ట్ టైం నేను రాశి పీడిఎఫ్స్ లాంచ్ చేసినప్పుడు చాలామంది ఒక 400+ కాపీసే కొన్నారనమాట. సో, అది సక్సెస్ చేశారు. సో, ఆ యొక్క కాన్ఫిడెన్స్‌తో మీకు అది నచ్చుతుందనే ఉద్దేశంతో నేను ఇది కూడా లాంచ్ చేయాలనుకుంటున్నాను. సో, మీరు వృషభ రాశి వారు ఈ వీడియో చూస్తుంటారు కాబట్టి జనరల్‌గా. సో, కృత్తిక, రోహిణి, మృగశిర ఈ 3 నక్షత్రాల్లోనే పడి ఉంటుంది మహా అంటే మీది. సో, కాబట్టి ఈ యొక్క నక్షత్రాస్కి సంబంధించి కావచ్చు అన్నీ కూడా ఇంకా ఇన్ డీటెయిల్డ్‌గా చెప్పి యాక్టివేషన్ ఏజెస్ కావచ్చు, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలని గానీ, ఏ ప్రొఫెషన్స్ బాగుంటుంది గానీ, ఫైనాన్సెస్ ఎలా ఉంటాయని గానీ, మళ్ళీ సేమ్ క్లియర్ యానిమేషన్స్, డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ ఇట్లా నీట్‌గా చేసి ఒక సిరీస్‌లాగా ప్రొవైడ్ చేసి మీకు నెక్స్ట్ ఒక 30, 40 ఇయర్స్ వరకు మీకు ఉపయోగపడే పీడిఎఫ్స్ తయారు చేయాలనుకుంటున్నాను. సో, మీకు గనక అది కావాలనుకున్నా, మీకు అది ఓకే అనుకున్నా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. వి నీడ్ థట్ అనేసి. సో, ఖచ్చితంగా నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. సో, నాకు మీ దగ్గర నుంచి రెస్పాన్స్ కావాలి సింప్లీ. సో, మీకు అది కావాలా వద్దా అనేది నాకు తెలిస్తే నేను క్లియర్‌గా చేస్తాను. ఎందుకంటే ఇది చాలా కష్టం అనమాట. మంత్స్ పడుతుంది. సో, కనీసం అంటే ఒక 2 మంత్స్ అన్నా పడుతుంది అవన్నీ రాసి నేను క్లియర్‌గా చేయడానికి. సో, కాబట్టి అది చేయండి. తెలియజేయండి. థాంక్ యూ.